నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్ స్పాట్లైట్. రాజకీయాలు, క్రీడలు, వింతలు, విడ్డూరాలు, గుడులు, గోపురాలు, కష్టాలు, కన్నీళ్లు, విజయాలు, పరాజయాలు, ఇలా సమాజంలోని ప్రతి అంశాన్ని మీ కళ్ళ కట్టినట్టు చూపించే స్పాట్లైట్ ప్రోగ్రాంలోకి ఎంటర్ అయిపోదాం రండి. ఏడుకొండల్లో క్రీస్తు శకం ఏంటని ఆలోచిస్తున్నారా? ఏమీ లేదండి. ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ధార్మిక సంస్థ టీటీడీ, దాని ఆధ్వర్యంలో నడుస్తున్న ఛానల్ ఎస్వీబీసీ. హిందూ ధర్మ పరిరక్షణ కోసం పాటుపడాల్సిన ఎస్వీబీసీలో ప్రసారమవుతున్న కార్యక్రమాలు క్రీస్తు శకాన్ని ప్రమోట్ చేస్తున్నాయి. హిందూ ధర్మాన్ని ప్రచారం చేయాల్సిన ఎస్వీబీసీ తెలిసి చేస్తుందో తెలియక చేస్తుందో కానీ అంతర్లీనంగా క్రీస్తు ప్రాశస్త్యాన్ని ప్రచారం చేస్తోంది. అందుకే శాలివాహన శకం అంటూ మారుమోగాల్సిన ఏడుకొండల్లో క్రీస్తు శకం మారుమోగుతోంది. ఈ నేపథ్యంలో అసలు శకం అంటే ఏమిటి? భారతదేశం అవలంబించాల్సిన శకం ఏంటి? ఎస్వీబీసీ హిందూ ధర్మ పరిరక్షణకు కంకణం కట్టుకుని క్రీస్తు శకాన్ని ఎందుకు పలవరిస్తోంది? తదితర అంశాలపై ప్రైమ్ నైన్ న్యూస్ ప్రత్యేక కథనం. ఇక అసలు విషయానికి వస్తే, టీటీడీ ఎస్వీబీసీ ప్రచారం గురించి తెలుసుకునే ముందు శకం అంటే ఏమిటో తెలుసుకోవాలి. ఎందుకంటే శకం గురించి అర్థం చేసుకోకపోతే ఎస్వీబీసీ క్రీస్తు శకం అంటూ చెప్పడంలో తప్పే ఉంది అనిపిస్తుంది. అందుకే ఎస్వీబీసీ తన విద్యుక్త ధర్మాన్ని నిర్లక్ష్యం చేస్తుందని చెప్పడానికి ముందు అసలు శకం అంటే ఏమిటి, కలియుగంలో ఎన్ని శకాలు ఉన్నాయో వాటి ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం. మనుషులు కాలాన్ని లెక్కపెట్టడం మొదలుపెట్టిన తర్వాత క్యాలెండర్ తయారు చేసుకుని సంవత్సరాలు లెక్కించడం మొదలుపెట్టారు. ప్రతి నాగరికత, సంస్కృతి తనదైన పద్ధతిలో కాలాన్ని లెక్కపెట్టేది. కాలాన్ని శకాలు, యుగాలు, సంవత్సరాలు, నెలలు, పక్షాలు ఇలా విభజించుకున్నారు. లెక్కించే విధానం బట్టి, ఆయా కాలాల్లో అందుబాటులో ఉన్న పరిజ్ఞానాన్ని బట్టి అది సాగింది. సంవత్సరానికి సరిగ్గా 365 రోజులు కాకుండా ఇంకాస్త ఎక్కువే ఉంటుంది. ఆ సమస్యను పరిష్కరించడానికి ఆంగ్ల క్యాలెండర్ ప్రకారం లీపు సంవత్సరాలు, తెలుగు పంచాంగం ప్రకారం అధిక మాసాలు వచ్చాయి. ఇదంతా క్యాలెండర్ సంగతి. మరి అసలు ఇది ఎన్నో సంవత్సరం? ఈ సంవత్సరాల లెక్క మొదలైంది క్రీస్తు పుట్టుకతోటేనా? విశ్వం పుట్టుక, భూమి పుట్టుక, మనిషి పుట్టుక ఎప్పుడనే దానిపై చాలా పరిశోధనలు జరుగుతున్నాయి. అవి తేలే వరకు సంవత్సరాలు లెక్క పెట్టకుండా ఉండలేం కదా. అందుకోసం సంవత్సరాలు గుర్తుపెట్టుకోవడానికి ఒక చిట్కా ఉపయోగించారు పూర్వీకులు. బాగా గుర్తుండిపోయే పెద్ద సంఘటన నుంచి, అంటే ప్రవక్తల పుట్టుక, యుద్ధంలో విజయాలు, పట్టాభిషేకాల నుంచి సంవత్సరాలను లెక్క వేయడం మొదలు పెడతారు. దాన్నే శకం అంటారు. ఎవరి సంస్కృతికి తగ్గట్టు వారు శకాన్ని లెక్క పెట్టడం మొదలుపెట్టారు. దానికి అనుగుణంగా వారి క్యాలెండర్లో నెలలు ఉంటాయి. అలా జీసస్ క్రైస్ట్ పుట్టిన ఏడాది నుంచి లెక్క పెడితే క్రీస్తు శకం అయింది. అంటే ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం ఇప్పుడు మనం క్రీస్తు శకం 2020లో ఉన్నాం. ఈ సంవత్సరాల లెక్క మొదలైంది క్రీస్తు పుట్టుకతోటేనా? కాదు. ప్రాచీన భారతదేశంలో ఈ శకాన్ని కలియుగం మొదలైనప్పటి నుంచి లెక్కేసేవారు. హిందువుల నమ్మకం ప్రకారం శ్రీకృష్ణుడు చనిపోయినప్పటి నుంచి ద్వాపర యుగం అంతమై కలియుగం ప్రారంభమవుతుంది. కాబట్టి శ్రీకృష్ణుడు చనిపోయాడని హిందువులు నమ్మే ఏడాది నుంచి, అంటే ఇంగ్లీష్ క్యాలెండర్లో క్రీస్తు పూర్వం 3102 లేదా 3104వ సంవత్సరం నుంచి కలియుగాప్తిగా భారతీయ హిందువులు లెక్క పెడుతూ వచ్చారు. అదే యుధిష్ఠిర శకం. కానీ ఇప్పుడు ఆ శకం పెద్దగా ప్రాచుర్యంలో లేదు. దాని స్థానంలో మరో 2 శకాలు భారతదేశంలో ప్రారంభమయ్యాయి. ఒకటి విక్రమాదిత్య శకం, 2 శాలివాహన శకం.
భారతీయులతో సహా ప్రపంచమంతా ఇప్పుడు ఇంగ్లీష్ వారు పరిచయం చేసిన గ్రెగోరియన్ క్యాలెండర్ మాత్రమే నడుస్తోంది. కానీ ప్రాచీన నాగరికత ఉన్న దేశాలు, వివిధ మతాలను అధికారికంగా అనుసరించే దేశాలు మాత్రం ఇంగ్లీష్ క్యాలెండర్తో పాటు తమ సొంత క్యాలెండర్లు వాడుతున్నాయి. అలా భారత ప్రభుత్వం అధికారికంగా శాలివాహన శకాన్ని ఉపయోగిస్తుంది. అందుకే భారత ప్రభుత్వ గెజిట్లపై శాలివాహన తిథి ఉంటుంది. ఆల్ ఇండియా రేడియోలో ఉదయాన్నే ఆ క్యాలెండర్ తేదీ చెబుతారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారత జాతీయ క్యాలెండర్ కమిటీ ఒకటి వేశారు. ఆ కమిటీ శకాలను క్రోడీకరించి భారత రాజ్యాంగానికి అనుగుణంగా శాలివాహన శకాన్ని నేటి శకంగా గుర్తించి మన భారతీయ క్యాలెండర్ను దాని ప్రకారం తయారు చేయించారు. ఆ కమిటీ ఇచ్చిన నివేదికను 1957లో ఆమోదించి శాలివాహన శకాన్ని భారత జాతీయ క్యాలెండర్గా తీసుకున్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా అధికంగా క్రీస్తు శకంను ఉపయోగిస్తున్నారు. కానీ పూర్వం భారతదేశంలో విక్రమ శకం, శాలివాహన శకం మంచి ప్రాధాన్యంను సంతరించుకొని నేటికి ఉపయోగించబడుతున్నాయి. కానీ పాశ్చాత్య సంస్కృతి మోజులో పడి మనం మన ధర్మాన్ని విస్మరిస్తున్నాం, సంప్రదాయాన్ని తుంగలో తొక్కుతున్నాం. భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ప్రపంచ జీవన వేదమని కరోనా మహమ్మారి మూలంగా మరోసారి రుజువైంది. ఎందుకంటే కరోనా నియంత్రణకు పురాతనంగా మనం పాటిస్తున్న మైల సందర్భంగా పాటించే భౌతిక దూరం, మనం పాటించే నమస్కారం, బయటకు వెళ్లి ఇంటికి రాగానే ఇంటి ముందే కాళ్ళు ముఖం కడుక్కునే సంస్కృతిని ఇప్పుడు ప్రపంచం పాటిస్తోంది. దీంతోనే సంస్కృతి సంప్రదాయాల్లో ఆరోగ్య సూత్రాలు, సైన్స్ దాగుందన్న నిజం పరోక్షంగా ప్రపంచానికి అంగీకార యోగ్యమైంది. ఇంత ఉపోద్ఘాతం ఎందుకంటే నాగరిక మనిషి ప్రతిదీ ప్రయోగం, నిరూపణ అంటూ మన ధర్మాన్ని చులకన చేస్తున్నాడు. అలా చేయడం వల్ల హిందూ ధర్మానికి, భారతీయతకు విఘాతం కలిగిస్తోంది. అందుకే హిందూ ధర్మ పరిరక్షణకు కంకణం కట్టుకుంది టీటీడీ ఆధ్వర్యంలోని హిందూ ధార్మిక పరిషత్. తిరుమల ఆలయంతో పాటు దేశంలోని ఇతర ఆలయాల ప్రాశస్త్యాలు, హిందూ ధర్మం గురించి ప్రచారం చేయడానికే టీటీడీ ప్రత్యేక ఛానల్ను ఏర్పాటు చేసుకుంది. అదే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. అయితే ఎస్వీబీసీ తన ధర్మాన్ని పాటిస్తుందా? నిర్లక్ష్యం, ఉదాసీనతలతో పరధర్మం గొప్పతనాన్ని ప్రచారం చేస్తుందా అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. చూశారు కదండి, శకం అన్నది ఒక మహాపురుషుని గౌరవ సూచకం. అంటే మనం శకం వాడుతున్నాము అంటే సదరు మహాపురుషుణ్ణి స్తుతిస్తున్నట్లే. అలాంటప్పుడు హిందూ ధార్మిక సంస్థ నడుపుతున్న ఎస్వీబీసీ క్రీస్తు శకం వాడకం అంటే క్రీస్తును పొగడ్డమే కదా. ప్రజలు తెలుసో తెలియకో క్రీస్తు శకం వాడుతున్నారు. అలాంటప్పుడు మన భారతీయ ప్రామాణిక శకమైన శాలివాహన శకాన్ని గురించి చెప్పాల్సిన బాధ్యత ఎస్వీబీసీకి లేదా? ఒకవేళ ఎస్వీబీసీ తప్పు చేస్తుందే అనుకోండి, దానిని పర్యవేక్షించే టీటీడీ ఎందుకు పట్టించుకోవడం లేదు? ఇది పరోక్షంగా పరమతాన్ని ప్రోత్సహించడం కాదా? శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ 24 గంటలు ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రసారం చేసే ఒక టెలివిజన్ సంస్థ. తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే ఎస్వీబీసీ నడుస్తోంది. తిరుమలలో శ్రీవారికి జరిగే వివిధ ముఖ్యమైన పూజా కార్యక్రమాలను, వివిధ చోట్ల దేవాలయాలలో జరిగే ముఖ్యమైన ఉత్సవ కార్యక్రమాలను ఈ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ను భారత రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ 7 జూలై 2008న ప్రారంభించారు. ఈ ఛానల్ యొక్క ప్రధాన ఉద్దేశం ఆధ్యాత్మిక సంబంధమైన హిందూ కార్యక్రమాలను ప్రసారం చేయడం. ఈ ఛానల్ ప్రసారం చేసే ఆధ్యాత్మిక కార్యక్రమాలను తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రతిరోజు పర్యవేక్షిస్తారు. ప్రతి సంవత్సరం శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో జరిగే వివిధ వాహన సేవల, రథోత్సవాలను ఈ ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది.
శ్రీవారి భక్తులకు అంకితం చేయబడిన ఈ ఛానల్ తెలుగు భాషతో పాటు దక్షిణ భారతదేశంలోని ఇతర భాషలలో కూడా ప్రసారం చేస్తుంది. ఈ ఛానల్ భారతదేశంలో అన్ని కేబుల్, డిష్ టీవీలకు ఉచితంగా తన ప్రసారాలను అందిస్తుంది. ఇంటర్నెట్లో కూడా ఈ ఛానల్ తన కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. ఆధ్యాత్మిక పరమైన కార్యక్రమాలను ప్రసారం చేసే ఈ ఛానల్ 2009లో నంది టీవీ అవార్డ్స్ గెలుపొందింది. ఇంతటి ఘనత వహించే ఎస్వీబీసీ తెలియకనో తెలుసో కానీ క్రీస్తు గొప్పతనాన్ని ప్రచారం చేస్తోంది. అంటే ఇక్కడ క్రీస్తును చులకన చేయడం కాదు, ఆయనను క్రిస్టియన్లు కీర్తిస్తారు. మరి హిందూ ధార్మిక సంస్థ నెలకొల్పిన ఎస్వీబీసీ క్రీస్తు ప్రాశస్త్యాన్ని ప్రచారం చేయడం ఏంటి అన్నదే ఇక్కడ ప్రశ్న. మహోన్నత లక్ష్యంతో ప్రారంభించింది ఎస్వీబీసీ. కానీ ఎస్వీబీసీ తన లక్ష్యాలను విస్మరిస్తోంది. ఎస్వీబీసీలో ప్రసారమయ్యే తీతీదే మన దేవాలయాలు అనే కార్యక్రమంలో ఇప్పటికీ క్రీస్తు శకాన్ని వాడుతోంది. ఉదాహరణకు గత ఏడాది మే 23న తీతీదే మన దేవాలయాలు కార్యక్రమంలో ప్రసారం చేసిన వేదనారాయణ స్వామి ఆలయ ప్రాశస్త్యం చరిత్ర సందర్భంగా క్రీస్తు శకం వాడారు. అదేవిధంగా గతేడాది సెప్టెంబర్ 19న ప్రసారం చేసిన తరిగొండ లక్ష్మీ నరసింహ ఆలయం గురించి చెప్పిన చరిత్రలోనూ క్రీస్తు శకం వాడారు. ఇలా ఈ ఏడాది సెప్టెంబర్లో ప్రసారం చేసిన తీతీదే దేవాలయాలు కార్యక్రమంలో సైతం క్రీస్తు శకం వాడినట్లు తెలుస్తోంది. ఇవి ప్రస్తుతం యూట్యూబ్లో అందుబాటులో లేవు. టీటీడీ ఆధ్వర్యంలో సాగుతున్న ఎస్వీబీసీలో క్రీస్తు శకం ప్రస్తావన రావడం పట్ల భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చరిత్రలో అలాగే ఉంది కాబట్టి అలాగే చెబుతున్నామని ఎస్వీబీసీ పెద్దలు సమర్థించుకునే ప్రయత్నం చేయవచ్చు. అదే నిజమైతే ఆ మాత్రానికి టీటీడీకి ప్రత్యేక ఛానల్ ఎందుకు? ప్రైవేట్ రంగంలో భక్తి ఛానళ్లు చాలా ఉన్నాయిగా. ప్రత్యేక ఛానల్ కోసం కోట్లు వెచ్చించి భగవంతుని సొమ్మును వృధా చేయడం కాదా అన్న ప్రశ్నలకు టీటీడీ, ఎస్వీబీసీ పెద్దలు భక్తులకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మరోవైపు శకం అన్నది ఒక మహాపురుషుని గౌరవ సూచకంగా ఆయన ఎప్పుడు రాజ్యాన్ని పాలించడం మొదలుపెట్టాడో అప్పటి నుండి ఆ శకం ఆరంభమవుతుందని శాస్త్రం. ఎవరి పేరున ఆ శకం నడుస్తుందో వారిని శకకర్తలని, యుగపురుషులని పిలవడం రివాజు. వీటిలో ప్రముఖంగా వాడబడుతున్న క్రీస్తు శకం ఒకటిగాక భారతదేశంలో ప్రామాణికమైనది శాలివాహక శకం. ఇది హిందూ కాలమానం, భారత జాతీయ కాలమానం, కంబోడియా బౌద్ధ కాలమానంగా వాడబడుతున్నది. క్రీస్తు పుట్టిన దగ్గర నుంచి క్రీస్తు శకం పాటిస్తున్నారంటే ఆయనకు వారిచ్చే గుర్తింపు అది. కానీ హిందూ ధర్మ ప్రచారం కోసం ఏర్పాటైన ఎస్వీబీసీ సైతం క్రీస్తు శకాన్ని వాడడం అంటే అర్థం ఏంటి? మన శాలివాహనుడు, విక్రమాదిత్యుడు గొప్పవాళ్లు కారని ఎస్వీబీసీ భావిస్తుందా? అందరిలాగే మేము పాటిస్తున్నామని చెప్పదలిచిందా? అలాంటప్పుడు భక్తుల కానుకల రూపంలో టీడీకి సంక్రమించే కోట్లకు కోట్లు కుమ్మరించి ఛానల్ నడపడం ఎందుకు? భారత రాజ్యాంగం ప్రకారం మనకు శాలివాహన శకం ప్రామాణికం. కేంద్రం ప్రచురించే గెజిట్లో శాలివాహన శకాన్నే వాడుతున్నారు. అలాంటప్పుడు మన ప్రామాణిక శకాన్ని కాదని క్రీస్తు శకాన్ని ఎస్వీబీసీ తిరుమల కొండల్లో మారుమ్రోగించడం ధర్మ విరుద్ధం కాదా? ఎందుకంటే ధార్మిక ప్రచారం టీటీడీ లక్ష్యం. ఎస్వీబీసీ అందుకు అనుకూలంగానే తన ప్రసారాలు ఉండేలా చూసుకోవాలి. పదే పదే క్రీస్తు పుట్టిన తర్వాతనే కాలాన్ని లెక్కించడం ప్రారంభమైందన్న భావనను ఎస్వీబీసీ ప్రచారం చేయడం కాదా? లేదు, ఇప్పటి తరానికి అదే బాగా తెలుసు కాబట్టి అనుకుందాం. అదే ఎస్వీబీసీ ఆలోచన అయితే తెలియని మన గొప్పతనాన్ని ఈ తరానికి తెలియచెప్పే ధర్మం ఎస్వీబీసీకి లేదా? టీటీడీ పెద్దలు ఆలోచించాల్సి ఉంది. తిరుమలలో అన్యమత ప్రచారం, హిందూ ధార్మిక సంస్థ టీటీడీలో అన్యమతస్థులకు ఉద్యోగాలు అంటూ ఇటీవలే వెలుగులోకి వచ్చిన
ఆందోళన కలిగించే విషయాలు. ఈ విషయంలో టీటీడీ స్పందించింది. తగిన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. సంతోషం. కానీ అన్యమతస్థులు పాటించే క్రీస్తు శకాన్ని ఎస్వీబీసీ ప్రచారం చేస్తోంది. ఇది అంతర్లీనంగా క్రీస్తు ప్రాశస్త్యాన్ని కొనియాడడమే అవుతుందంటున్నారు పరిశీలకులు. అయితే ఇది క్రీస్తు ప్రాశస్త్యాన్ని కించపరచడం కాదు. హిందూ ధర్మ పరిరక్షణకు ఏర్పడిన భక్తుల కానుకలతో నడుస్తున్న ఎస్వీబీసీ ఇకనైనా మేలుకొని చరిత్రలో రాసుకున్న క్రీస్తు శకాలకు శాలివాహన శకంతో భర్తీ చేయాలని భక్తులు కోరుతున్నారు. శాలివాహన శకాన్ని ప్రచారం చేయడం ద్వారా భారత రాజ్యాంగాన్ని గౌరవించాలని సూచిస్తున్నారు. లేదంటే మన మహాపురుషుల గొప్పతనాన్ని అవహేళన చేయడమే అవుతుందని హిందూ ధార్మికవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్పాట్లైట్లో చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు స్పాట్లైట్. శకం ఏదైతేనేమి ఆలయాల ప్రాశస్త్యం చెబుతున్నాం కదా అన్న చందంగా తయారైంది ఎస్వీబీసీ పరిస్థితి. నిధులిచ్చాం, చైర్మన్ సీఈఓలను నియమించాం, వారే చూసుకుంటారు అన్న ధోరణిలో టీటీడీ వ్యవహరిస్తోంది. పర్యవసాన ధార్మిక సంస్థ ఆధ్వర్యంలో నడిచే భక్తి ఛానల్ మన దేశానికి ప్రామాణికమైన శాలివాహన శకానికి మంగళం చెప్పి పాశ్చాత్యుల బాటలో క్రీస్తు శకాన్ని ప్రచారం చేస్తోంది. దీంతో ధార్మికవాదుల్లో, స్వామి భక్తుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. టీటీడీపై రాజకీయ క్రిమినలు కమ్ముకున్న నాటి నుంచే తిరుమలలో పలు సందర్భాలలో అపచారాలు జరుగుతున్నాయి. చివరకు ఎంతో వ్యయప్రయాసాలకు వచ్చి స్వామి దర్శనం కోసం వచ్చిన భక్తులు సైతం తిరుమలలోని దర్శన క్యూలలో నిరసన గళాలు వెప్పిన దాఖలాలు ఉన్నాయి. బ్రహ్మోత్సవ వేళ భక్తులు ఆందోళనకు దిగిన సందర్భాలు ఉన్నాయి. దీనంతటికీ కారణం టీటీడీ రాజకీయ పునరావాస కేంద్రంగా మారడమే. ప్రస్తుతం ఎస్వీబీసీ పరిస్థితి అలాగే తయారైంది. సినిమా వాళ్లను, రాజకీయ నాయకులను ఎస్వీబీసీ చైర్మన్లుగా నియమిస్తుండటంతో ఛానల్ పరిస్థితి నానాటికి దిగజారుతోంది. భక్తి భావనలు పక్కకు పోయి భుక్తి భావనలు తెరమీదికి వస్తున్నాయి. అందులోనూ గ్రూపు రాజకీయాలకు తెరలేచింది. దీంతో ఛానల్ కార్యక్రమాలు గుడ్డెద్దు చేలో పడ్డ చందంగా సాగిపోతున్నాయి. అందుకు పరాకాష్టే ఎస్వీబీసీలో ప్రసారమయ్యే దేవాలయాల ప్రాశస్త్యాన్ని తెలిపే కార్యక్రమాల్లో చారిత్రక నేపథ్యం తెలుపుతూ క్రీస్తు శకం వాడుతున్నారు. శాలివాహన శకానికి మంగళం పాడుతున్నారు. దీంతో అటు స్వామి భక్తులతో పాటు రాజకీయ పార్టీలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు భక్తులు మనోభావాలతో మాకేంటి పని అన్నట్లు టీటీడీ వ్యవహరిస్తోంది. ఎస్వీబీసీ కార్యాలయాన్ని సర్వాంగ సుందరంగా నిర్మించింది, ప్రారంభోత్సవం చేసింది. ధార్మిక ప్రచార విషయంలో ఉదాసీన వైఖరి ప్రదర్శిస్తున్న ఎస్వీబీసీ పట్ల భక్తులలో అసంతృప్తి నెలకొని ఉందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో ఎస్వీబీసీ టీటీడీకి తెల్ల ఏనుగులా మారిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారతీయ సంస్కృతిని ప్రతిబింబించాల్సిన ఎస్వీబీసీ మాత్రం క్రీస్తు శకాన్ని ప్రచారం చేస్తోంది. ఇదేదీ పట్టని టీటీడీ మాత్రం ఎస్వీబీసీ కోసం నూతన కార్యాలయాన్ని సర్వహంగులతో నిర్మించింది. ఈ కరోనా కష్టకాలంలో టీటీడీకి ఇదో ఆర్థిక భారమని చెప్పక తప్పదు. ఈ నేపథ్యంలోనే ఎస్వీబీసీ ప్రసారం చేస్తున్న తీతీదే మన దేవాలయాలు కార్యక్రమంలో క్రీస్తు శకం ప్రకారం ఆలయాల చరిత్ర చెప్పడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. నాగరికత ముసుగులో మనిషి పాశ్చాత్య సంస్కృతి మోజులో పడి మన సంస్కృతి సంప్రదాయాలను, ధార్మికతను కోల్పోతున్నాడన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఈ తరుణంలో ధార్మిక సంస్థ టీటీడీ తీరు అలాగే ఉండడం పట్ల బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. విదేశీ మోజులో పడి
భారతీయులు తమ ప్రాచీన సంస్కృతి సంప్రదాయాలను మర్చిపోతున్నారని బీజేపీ యువమోర్చా రాష్ట్ర కార్యదర్శి విష్ణువర్ధన్ ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో శాలివాహనుల శకం నడుస్తోందని చెప్పారు. అయితే ప్రపంచానికి హిందూ ధర్మాన్ని చెప్పే టీటీడీ సైతం క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని ప్రస్తావించడం దారుణమన్నారు. సనాతన సంప్రదాయాలను విలువలను మర్చిపోతున్న నేటి తరానికి మన శకాన్ని మన ధర్మాన్ని టీటీడీ నేర్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఖగోళ శాస్త్రాన్ని ప్రపంచానికి అందించిన ఘనత భారతీయులకు దక్కుతుందని వివరించారు. భవిష్యత్తులో టీటీడీ శకాల ప్రస్థానంలో భారతీయతను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. ఈ యొక్క టీటీడీకి సంబంధించినటువంటి ఏదైనా నోటీసులు ఇచ్చినప్పటికీ, ఏదైనా ప్రెస్ నోట్ ఇచ్చినటువంటి, ఏదైనా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి అనాదిగా జరిగినటువంటి విషయాల గురించి చర్చించినప్పటికీ, దానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి రాజుల గురించి మాట్లాడాల్సింది వచ్చినప్పటికీ, అక్కడ ఉన్నటువంటి ఆభరణాలు గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు, అలాగే స్వామివారి చరిత్రకు సంబంధించి అనేక రకాలైనటువంటి విషయాలు మాట్లాడాల్సిన సందర్భంలో తిరుమల తిరుపతి దేవస్థానం వల్ల క్రీస్తు శకము క్రీస్తు పూర్వము అని వాడుతున్నారు. క్రీస్తు శకము క్రీస్తు పూర్వము వాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భారతదేశంలో ఈ క్రీస్తు శకాలకు క్రీస్తు పూర్వాలకు ముందే నాగరికత ఎంతో అభివృద్ధి అయి పంచాంగాలు అందుబాటులోకి వచ్చినాయి. అప్పటికే ఉత్తర భారతదేశంలో సౌరమానం ప్రకారము, దక్షిణ భారతదేశంలో చాంద్రమానం ప్రకారము, అలాగే వాళ్ళు విక్రమనామ సంవత్సరాన్ని ఉత్తర భారతీయులు, అలాగే దక్షిణ భారతదేశంలో శాలివాహన శకంను మనం శక సంవత్సరంగా తీసుకొని పరిగణలో తీసుకొని మనము పంచాంగ శ్రవణం జరుపుకునే వాళ్ళము. తిథులను, నక్షత్రాలను, వారాలను, అలాగే తెలుగు సంవత్సరాలను మన యొక్క కాలమానం ప్రకారం మన యొక్క పంచాంగ రూపంలో జరిగేది. ఇదే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానము హిందూ ధార్మిక సంస్థను నడుపుతా ఉంది. హిందూ ధర్మ ప్రచార పరిషత్ అని ఒక సంస్థను నడుపుతూ ఉంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది? హిందూ ధర్మం యొక్క ప్రచారం కోసం ఏర్పడినటువంటి సంస్థలో ఈరోజు ఈ క్యాలెండర్లలో మనం చూసాం. అంటే ప్రస్తుత పరిస్థితుల్లో గ్రెగేరియన్ క్యాలెండర్తో పాటు ఈ యొక్క శాలివాహన శక కాలమానం పెడితేనే ప్రజలకు అర్థమవుతుంది. దాన్ని ఎవరు తప్పుపట్టడం లేదు. కానీ మీరు ఇచ్చేటువంటి చారిత్రకమైనటువంటి ఆధారాల విషయంలో కానీ, చారిత్రకమైనటువంటి విషయాల్లో కానీ ఈ క్రీష అనే పెట్టే బదులు షాషా అని పెట్టండి. శాలివాహన శకము ఈరోజు 1941 అని ఇవ్వండి నోటీసులు ఇచ్చేటప్పుడు. ఈ విధంగా ప్రజలకు క్రమంగా అలవాటు చేయండి. ఈ యొక్క హిందూ ధార్మిక విషయాలను వేదకాలం నుంచి అత్యంత విలువైనటువంటి సంస్కృతం నుంచి మన ఖగోళ శాస్త్రజ్ఞులు తయారు చేసినటువంటి ఒక బృహత్తరమైనటువంటి ఈ యొక్క పంచాంగము, ఈ యొక్క కాలమానాన్ని ఎందుకు మన యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం వాడుకోవటం లేదు అని మనకు అనిపిస్తూ ఉంది. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సామంచి శ్రీనివాస్ మాట్లాడుతూ భారతదేశంలో ఉత్తరాదిన విక్రమార్క, దక్షిణాదిన శాలివాహన శకాలుగా పేర్కొంటారని చెప్పారు. క్రైస్తవులు క్రీస్తు జనన మరణాలను, మహమ్మదీయులు ప్రవక్త మక్కాకు వెళ్లిన తర్వాత దానికి ముందుగా క్యాలెండర్ను రూపొందించుకున్నారని వివరించారు. అయితే హిందూ ధర్మాన్ని చాటి చెప్పడానికి ప్రారంభించిన టీటీడీ ఎస్వీబీసీ ఛానల్లో మాత్రం ఇంకా క్రీస్తు పూర్వం శకం అంటూ ప్రస్తావించడం భారతీయ ధర్మాన్ని, శాస్త్రాలను అవమానించడమేనని అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో ఇటువంటి తప్పిదాలకు చోటు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. శకముల యొక్క ప్రస్తావన, శకముల యొక్క ఉపయోగం ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు, ఒక విషయాన్ని ప్రస్తావించదలుచుకున్నప్పుడు, ఆ ప్రస్తావించదలుచుకున్నటువంటి విషయాన్ని కాలమానంగా కొలిచేదానికోసం కాలగమనంలో ఒక మహాపురుషుని యొక్క జననము, మరణము లేక అతని జీవితంలో జరిగినటువంటి గొప్పదైన సంఘటన ఆధారంగా కాలమానమును కొలుస్తూ దానిని శకములుగా పిలవడం జరుగుతుంది. దక్షిణ భారతదేశంలో శాలివాహన శకాన్ని శాలివాహనకు సంబంధించినటువంటి శకాన్ని మనం వాడుకలోకి తీసుకుంటున్నాము. అదేవిధంగా ఉత్తర భారతదేశంలో ఉన్నవారు విక్రమార్క శకాన్ని తీసుకోవడం జరుగుతుంది. విదేశీయులు, హూనులు క్రీస్తు యొక్క జననాన్ని పురస్కరించుకొని క్రీస్తు పూర్వము, క్రీస్తు జననము అనేటువంటి శకాలను అప్పటి నుంచి కాలమానాన్ని లెక్కిస్తారు. అదేవిధంగా మహమ్మద్ ప్రవక్త మక్కాకు వెళ్ళినప్పటి నుంచి
శకములు అంటే కాలమానాన్ని కొలవడం ప్రారంభించి అప్పటి నుంచి తారీఖులుతో ఒక సంఘటన లేక ఒక క్యాలెండర్ను నిర్ణయించదలుచుకున్నప్పుడు ఆ రకమైనటువంటి శకముల ప్రస్తావన ఉంది. అలాంటిది హిందూ ధర్మ రక్షణ కోసం, భారతీయ సనాతన విలువల పునరుద్ధరణ కోసం ఏర్పాటు చేయించుకున్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో నిర్వహించబడేటువంటి ఎస్విబిసి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో ప్రతి విషయాన్ని కూడా క్రీస్తు పూర్వం క్రీస్తు శకంతో కొలుస్తున్నారు. ఇప్పటికీ మనకు అనేక రకాలైనటువంటి తెలుగు పత్రికలు కావచ్చు, తెలుగు సంబంధించిన గ్రంథాలు కావచ్చు, పెళ్లి పత్రికలు కావచ్చు, వీటన్నిటికి కూడా మనము శాలివాహన శకం తోటి కొలమానం వేసి తేదీలు నిర్ణయిస్తూ ఆ రకమైనటువంటి ప్రస్తావనతో మన భారతీయ ఇతిహాస సంపదను కూడా కాపాడుకునే విధంగా మనకున్నటువంటి కాలమాన పట్టిక కొలమానాన్ని ప్రజలకు తెలియజేసేటువంటి అనేక మంది వ్యక్తులు, సంస్థలు కృషి చేస్తుంటే ఏ ఉద్దేశంతో, ఏ అవసరం కోసం ఏర్పాటు చేయబడిందో ఆ ఉద్దేశాన్ని నీరుగారుస్తూ క్రీస్తు పూర్వం అనేటువంటి ప్రస్తావన చేయడం మంచిది కాదు. ఇప్పటికైనా భారతీయ సనాతన విలువలు, అదేవిధంగా భారతీయులకు మనకు ప్రత్యేకంగా ఉన్నటువంటి శాలివాహన శకాన్ని ప్రస్తావిస్తూ ఇకపైన వెంకటేశ్వర భక్తి ఛానల్లో కథనాలు కావచ్చు, అదేవిధంగా ఇతర ఇతివృత్తాలు కూడా ప్రస్తావిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. మరోవైపు స్వామి భక్తులు, ధార్మికవేత్తలు సైతం ఎస్వీబీసీ తీరు పట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు క్రీస్తు శకమే తెలుసు కాబట్టి అదే చెబుతున్నామన్న ధోరణిలో మొక్కుబడిగా కార్యక్రమాలు ప్రసారం చేయడం ఎస్వీబీసీ ధర్మం కాదంటున్నారు. ఇకనైనా ఎస్వీబీసీ తన ఆలోచనలో మార్పు తెచ్చుకొని భారతీయ కాలగణన ప్రకారం శాలివాహన శకాన్ని ప్రచారంలోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మరి ఇప్పటికైనా ఎస్వీబీసీ తీరు మార్చుకుంటుందో లేదో వేచి చూద్దాం. ఇదండి వరుస. హిందూ ధర్మాన్ని ప్రసారం చేయాల్సిన ఎస్వీబీసీ పరోక్షంగా క్రీస్తును ప్రచారం చేస్తోంది. స్వామి భక్తులు కానుకల రూపంలో వచ్చే కోట్లకు కోట్ల నిధులను వెచ్చిస్తూ క్రీస్తు జపం చేస్తోంది. ఎంత జరుగుతున్నా టీటీడీ ఎందుకు చోద్యం చూస్తున్నట్లు? ఇలాంటి ధర్మ విరుద్ధ కార్యక్రమాలను ఎంతకాలం భరిస్తావు గోవిందా? ఇకనైనా మేలుకో స్వామి, ఇకనైనా మేలుకో గోవిందా. ఇది వాళ్ళ స్పాట్లైట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా ఇజం.